తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రోలింగ్ యాక్షన్. పైసలు అడిగిందా బుక్ చేసి ఇప్పుడు పోతావా అన్న నిన్న బండి చెప్పు ఎడికెళ్ళి తెచ్చిన బండి ఉన్నావు మా ఫ్రెండ్ దగ్గర. బండి నాది వరంగల్ ఇంకా ర్యాపిడో ఇంకా నేను ఇంకా మజాకొద్దు తీసేసి ర్యాపిడో ఉంది నాతో. నువ్వు రివర్స్ లో నాతోనే మజాక లేట్ షైన్ బండి బ్లాక్ కలర్ది కర్ణాటక బ్యాంక్ ముంగట్నే ఉన్నా ఒక టైటాన్ కదా టైటాన్ కదా దాన్ని ఆపోజిట్ రోడ్లు ఉంటా ఇక్కడికే నుంచో దమ్ముంటే అన్నా. దమ్ముంటే లేట్ అయింది ఇక తిట్టిన 10-15 నిమిషాలు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు అంటే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ప్రాంక్ వచ్చేసి ర్యాపిడో ప్రాంక్ చేయబోతున్నాం. అంటే ఫుల్ పని చేయబోతున్నాం ఈసారి. చాలా వాళ్ళు సీరియస్ అయ్యే వరకు మేము చేయబోతున్నాం. సో చాలా రిస్క్ ఇది, అయినా కూడా మేము చేస్తున్నాము. సో ఫన్ ఉంటుంది. సో మీరు కంప్లీట్గా వాచ్ చేయండి ఎండ్ వరకు. కంప్లీట్గా చాలా ఫన్ ఉంటుంది, ఇంకా చాలా సీరియస్గా అవుతారు అలా. అండ్ కంప్లీట్గా వాచ్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? చలో మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్కిప్ చేయకండి, ఓకేనా? So let's start the video and don't forget to like, share and subscribe to our YouTube channel. Chalo. Rapido na book chesna rapido ha name cheyale మరి ఇదేనా మరి చూపిస్తానా 3241 rapido ha rapido na కాదు క్యాన్సిల్ కొట్టిన మళ్ళీ ఇది కదా 3436 3436 పల్సర్ బ్లాక్ కలర్. మీరు 1212 ర్యాపిడో బుక్ చేసిన నేనేం చేయాలి? సేమ్ ఇదే బండి ఉందా? అందుకని అయితే బండి తీసుకోపోతావు చెప్పు. మళ్ళీ బండి ఏదో తీసుకోపోతామన్నా, ర్యాపిడో బుక్ చేసినాం ఇదే బండి. అందుకని అదే బండి అంటే మళ్ళీ మేమైతే చేయలేదు కదా. పైసలు కట్టేసి ఆన్లైన్ లో అట్లని. అది ఏం నంబర్ చెప్పు. ఇది ఏ నంబర్? 3477 కాదు, ఫోన్ నంబర్ కాల్ కలుస్తుంది. అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా, అందుకే ఇక్కడికి వచ్చిన. నంబర్ ఇదే ఉంది, స్కూటీ నంబర్ అని. స్కూటీ నంబర్ పెట్టిండేమో చూపెడుతుండేమో. ఏ నంబర్ పెట్టిందంటే ఇదే బండి అయి ఉంటది కదా. అది ఎందుకు పెడతారు? ఇదే బండి పెట్రోల్ అయిపోయిందని మేము పెట్రోల్ తీసుకొని పోతున్నాం. మేము పెట్రోల్ తీసుకొని వచ్చి వేసుకొని పోతున్నాం. మరి ఇదే బండి చూపిస్తాను, పైసలు కట్ట. నేను అరే కాదు, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజంగానా? ఇది ర్యాపిడో బుక్ చేసానా? ఇప్పుడు ఎట్లా మనీ కట్టినా లోపల ఆన్లైన్ లో మనీ కట్టినా. అంటే ఈ బండి బుక్ చేసిండ్రా? ఇదే నంబర్ చూపిస్తున్నా. పెట్రోల్ అయిపోతే నేను పెట్రోల్ ఇది పెట్రోల్ అయిపోయి అందుకే అయ్యో హాఫ్ అన్ అవర్ అక్కడ పెట్టేస్తున్నా. ఇంకా రావట్లేదు. పేరు చూపిస్తుంది, నంబర్ ఇదే చూపిస్తుంది కదా. ఏం చేయాలి? పైసలు కట్టేసిన ఆన్లైన్. ఇప్పుడు ర్యాపిడోలో కట్టినా, మీకే వచ్చేది పైసలు. ఇప్పుడు ర్యాపిడో రిటర్న్ ఎట్లా ఇస్తారా? ఎట్లా జరుగుతాం ఇప్పుడు? మరి పైసలు ఇప్పుడు కట్టైనా ఇవ్వడానికి అంటే ఇప్పుడు ఎట్లా మెంటల్ ఎక్కింది నీకు? మెంటల్ ఎందుకు ఎక్కుతా? అరే బండి నంబర్ పెట్టిండు, అది పెట్టిండు, లౌడ పెట్టిండు. బండి నంబర్ ఇది ఉంది కాబట్టి నేను ఇటు ఏం చేసినా నాటకాలు ఎందుకు చేస్తావు? ర్యాపిడ్ ఉండదు అది బండి నంబర్ చూపిస్తాను. ర్యాపిడ్ అని ఎవడో పెట్టుకుంటారు స్టిక్కర్. నంబర్ ఇది వచ్చింది కాబట్టి ఇటు వచ్చా డైరెక్ట్. నేను నేను పైసలు ఇవ్వని చెప్పిన, నాకు ఈ బండి చూపించింది. మరి ఏంది ఇప్పుడు ఏమని చూపుతాను నేను. అరే పిచ్చోళ్ళు అంటే నంబర్ ఇంకేమంటారు? మనకు క్రియేటివ్ హెడ్ అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్. మరి నంబర్ చూపించిందా నాకు? ఏం పని రా నీకు? ర్యాపిడో బుక్ చేసిన పోయా మొన్న నువ్వే కదా అనిపించింది. పైసలు అడిగిందా? బుక్ చేసి మాట్లాడతాను నువ్వు? ఏం మాట్లాడతావు? బుక్ చేసి అని చెప్తాడు. పెట్రోల్ అయిపోయింది, నేను తీసుకొని కాదు కావచ్చు బండి. ఇదే నంబర్ చూపిస్తుంది నాకు. చూడు
పైసలు అడిగి 3477 ఇదే నంబర్. నాకు ఇదే నంబర్ చూపిస్తా కాబట్టి ఇటు వచ్చాను, లేదు వేరే నంబర్ కావచ్చు. ఇటువంటి బండి ఉంటుందా? ఇలాంటి బండ్ల మస్తు బండ్లు ఉంటాయి. ఇలాంటి ఖరాబ్ అయిపోయింది బండి ముందే. పైసలు అడిగిందా? పైసలు అడగలే నేను. బండి అదే నన్ను దింపాలని చెప్పిన నేను. అందరు కల్పించిన వాళ్ళు పైసలు అడగడం కంప్లైంట్ చేస్తాం మీ పైన. ఇప్పటికే 300-400 తీసుకున్నా కాడ వీడు. నేను చూసుకుంటాను. రాజు ఎవరు ఉన్నారు? ఎవరైతే ఏముందిలే మనకేం మనకేం భయం. నీ బయట పడుతుంది ఇందులోనే, మాకేం భయం లేదు. నిన్న మైసమూడాలు వచ్చిండు అంకుల్, మైసమూడకి వచ్చిండు 100 రూపాయలు అడుగుతుండు. అన్నా నేను ఎందుకు అడుగుతాను? ఇలా చూపిస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇలా చూపిస్తుంది నాకు. ఏం ఇస్తావు నీ పైన? మళ్ళీ ఊరికే మాట్లాడక ఎక్కువ చెప్పుతాను కొడతా నేను నక్కలని మాట్లాడితే ఇలా చూపిస్తాను. కంప్లైంట్ చేస్తాను. పైసలు తీసుకొని నువ్వు మళ్ళీ అంకుల్ రివర్స్ మాట్లాడతావు. మైసమూడ పైసలు అడగలే నువ్వు, పైసలు 100 రూపాయలు. నేను ఎప్పుడు అడిగినా భయ్యా, నేను నాకు నంబర్ నేను చేస్తాను. మీ నాడు కథ ఏం చేయాలో నేను చేస్తాను. పోలీసు వాళ్ళు ఇప్పుడు మా ఏం చేస్తాం? మీ నాడు ఉన్నారు కొడుకు పోలీసు వాళ్ళు మస్తు మంది తెలుసు. నువ్వు ఇప్పుడు పోతావా? నువ్వు A few moments later. ఈ బండి బుక్ చేసిన అంటాడు, ఏదో పైసలు అడుగుతున్నాడు. పైసలు ఎందుకు అడిగారు? నేను ఆన్లైన్ లో పేమెంట్ కట్టేసి. నీకేం తమ్ముడు పైసలు కావాలా నీకు? నాకు బండి నంబర్ ఇదే చూపిస్తుంది, అది ఇల్లదే ఎవరో నాకు తెలియదు. ఇప్పుడే మనం మాట్లాడినాక చేద్దాం. మాకు ఇప్పుడే చేయకు రావు. ఏమాట మేము పని మీ అదే పని మీరు అందరు ఒక్కటేనా? ఏం సార్ ఇప్పుడు వస్తున్నా నేను. కాదు పైసలు ఎందుకు అడిగారు? నేను పైసలు అడగలే అన్న. నాకు ఆటో తోలుకపో ఈ రోజు తోలుకపో ఆయనతో బట్టలు బిట్టలు అన్ని ఇడిపించుకుందాం అనుకుంటున్నావు. ఏమంటున్నావు? నేను ఎందుకు ఇస్తాను? నేను దాని పని చేయను కాదు, నేను ర్యాపిడో బుక్ చేస్తా. మీరు చూసినారేమో నేను అట్లాంటి ఇప్పుడేం చేయకుర్రీ కనిపిస్తున్నారా? నాకు దాంతో నాకు సంబంధం ఏముంది కానీ నేను బుక్ చేసింది బండి. నేను సికింద్రాబాద్ బుక్ చేసిన. మరో 50 రూపాయలు ఇస్తే దించేసుకునే అంకుల్. నేను అదే చెప్పినా భయ్య, అది అరే మాకేం పల్లి అదే ఇటుపోతున్నాం మేము. మధుపల్లి మాట పిలిపిస్తా. ఈ దొంగ శాతాలు చేసినావు అనుకో. దొంగ శాతాలు ఏమో నేను నంబర్ ఇదే ఉంది కాబట్టి దీనికి అందుకే వచ్చిన. మా దగ్గర కూడా మన పైసలు డౌట్ కొట్టింది నాకు. తేడా అరే ఆ బండి ఎట్లా అవుతుంది వాడు చెప్పే. ఏదో ఫోటో తీసుకొని గుద్దలు నక్కలు గాండి అక్కలు చేసి ఫోటోలు ఏడా తీసుకున్నా నేను చూపి. నువ్వు ఎక్కువ పోలీస్ కంప్లైంట్ ఇప్పుడే మస్తు అయిపోయినాయి కంప్లైంట్. మాకు ఎలా అవసరమా? మాకు తెలుసుకున్నారు నేను పోలీసు వాళ్ళు. ఫస్ట్ నాడు ఏడికెళ్ళి వచ్చాను. ఇప్పుడు మరి పైసలు కాబట్టి నేను ఎడికలు చేసుకోవాలని ఇప్పుడు డబ్బులు వస్తే మళ్ళా ఎత్తుకోరా నడుచుకొని గుడి కాడ కూర్చుండి ఎవరికన్నా మళ్ళా ఓలా బుక్ చేస్తారు కదా. కాదు ఇప్పుడు బుక్ కాకుండానే నువ్వు బుక్ అయినా నువ్వు ఎట్లా అంటావు? మాట్లాడి నిన్న 100 రూపాయలు వీడియో తీసాం రియాక్షన్ కోసం టైం పాస్ చేసావు అట్లా ఎంటర్టైన్ జనాల్ని ఎంటర్టైన్ యూట్యూబ్ లో వస్తుంది అనమాట. యూట్యూబ్ లో వస్తుంది చూడండి. ఇట్లా పబ్లిక్ ఇట్లా ఎంటర్టైన్ చేయడమే మా పని అనమాట. అంకుల్ అయితే డైరెక్ట్ కొట్టేస్తున్నారు. ఇటువంటి అన్ని చూసి ముసలిలో అయితే కరెక్ట్ చూసి అన్ని ముసలిలో అయిపోయినాం. ఎందుకంటే అరే ఆ బండి ఏమిటంటే ఆ బండి పాలు కొట్టే బండి అది. 2000 years later. మీరు కాదా బ్రౌన్ షర్ట్ షైన్ బండి చూడాలి. ఉండొచ్చు మీద వచ్చింది టైటాన్ వాళ్ళు ఏమన్నా
టైటాన్ వాళ్ళు ఆపోజిట్ ఉన్నా అన్నారు. టైటాన్ వాళ్ళు ఆపోజిట్. అదో టైటాన్ మీరే కావచ్చు. అది కాదన్నా, మేడ్చల్ పోవాలి. నేను కాదన్నా అంటే మరి ఏంది? నా ర్యాపిడోనే కాదు. ర్యాపిడోనే కదా అన్న, మీరు చెక్ చేసుకోవాలి. నాకు వచ్చింది కావచ్చు, లేట్ అవుతుంది. ట్యాంక్ లేని ర్యాపిడో లేని నేను ఎందుకు వాడతానా? చెక్ చేసుకున్నట్టు మీరు కాదా బ్రౌన్ సెట్ అంటివి, కర్ణాటక బ్యాంక్ అంటివి? ఫోన్ చేయి. వేరే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఫోన్ లేవడతలేడు. 10 నిమిషాలు ఏంది బుక్ చేస్తుండు, క్యాన్సిల్ చేస్తుండు, బుక్ చేస్తుండు. అంటే ఆట పట్టుకుంటుండో ఏందో నాకు అర్థమవుతలేదు. చూడు, నువ్వే కదా అన్న, నువ్వే కదా. నేను ఎందుకు అవుతానా? నేను బ్యాంక్ పోయేస్తా ఇప్పుడు. గమ్మతులు ఎవడు నాలుగే. షైన్ బండి బ్లాక్ కలర్ది, కర్ణాటక బ్యాంక్ ముంగట్నే ఉన్నా. టైటాన్ కదా టైటాన్ కదా, దాన్ని ఆపోజిట్ రోడ్లు ఉంటా. ఇక్కడికే నుంచో దమ్ముంటే అన్నావు. దమ్ముంటే లేట్ అయింది, ఇక తిట్టిన 10-15 నిమిషాలు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు అంటే, దా చూసుకుందాం ఇండే ఉన్నా. నెంబర్ కలుస్తలేదు. రైట్నెస్ అవునా, లేట్ అవుతుంది. ఏమైతుందన్నా? లేట్ అవుతుందన్నా. నీకు లేట్ అయితే నేను ఏం చేయాలన్నా? నువ్వు గమ్మతున్నావు. ఒక మాట, బ్రౌన్ షర్ట్ అంటున్నావు. వాళ్ళు ఎవరు? అది ఆయన కావచ్చు, ఆయన టీ షర్ట్. మీరేనా అన్న? కనుకో మీరే కావచ్చు. నేను ఎందుకైతే నువ్వు గమ్మత్ నన్ను పట్టుకుంటావు. అన్నా లేట్ అవుతుంది, బాధాకు. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకా? చూస్తా లావిష్కాడ దింపుతా. లావిష్కాడ మావాడు వస్తాడు, ఎక్కించుకొని నేను డ్యూటీ పోతా. మేడ్చలేనా? నేను పోయేది ట్యాంక్ బోర్డు దగ్గర అన్నా. నువ్వు ట్యాంక్ బండా ఏమన్నా మనకెందుకు కర్మ, మనకెందుకు? డ్రాప్ చేసి ప్లీజ్ అని. లేట్ అవుతుంది. నేను 1112 ఓటీ కాదు, ఇట్లా చూపెడుతున్నా సెట్ అయింది. చూపెట్టు. ఏంది పార్ట్ టైం ఇట్లా వేసుకోవచ్చు కదా అన్న. ఏంది కర్ణాటక అంత మంచిగా కర్ణాటక బ్యాంక్ కూడా అన్నావు. అరే నేను బ్యాంక్ పోయిచ్చిన లోపల పోయి అడుకోకు. పార్ట్ టైం చేసుకోవచ్చు కదా అని, అట్లా కూడా వేసుకుంటారు కదా. పార్ట్ టైం చేస్తాను. జాబ్ చేస్తాను. డ్రాప్ చేయనా ప్లీజ్? మేడ్చల్ కా డ్రాప్. మేడ్చలేనా? ఉండు ఇక ప్రాంక్ వీడియో అలా. ప్రాంక్ వీడియో కెమెరా అర్థమైంది అనుకున్నా. సరే అన్న, సైడ్ కప్. డబల్ టూ మేడ్చల్ ర్యాపిడో అప్పుడు నేనెందుకు అవుతాను? షైన్ బండి లిటిల్స్ నెంబర్ ఇదే చూపించింది అన్న. షైన్ బండి చూపించింది. షైన్ బండి వైట్ సీట్ అన్నారు కదా, మీరే కదా? నెంబర్ తీసుకోవాలా? బండి నెంబరు నెట్ పోయిందన్న. అన్నాడా లేట్ అవుతుంది. నేనెందుకు అవుతానా? ర్యాపిడో 10-15 నిమిషాలు అయిందన్న బుక్ చేసి, క్యాన్సిల్ చేస్తారు మళ్ళా. నేనేదో నా ఆఫీస్ పని మీద నేను వచ్చాను అన్నా, లేట్ అవుతుంది అట్లా. మేడ్చల్ పోవాలి. నేను ర్యాపిడో పర్సన్ ఎందుకు అవుతాను అంటున్నా. అసలు మీరు ర్యాపిడోలో బుక్ చేయలే, ర్యాపిడో చేయరు, ఆఫీస్ పని. అరే నాకు జాబ్ అచ్చా, లేకుండా అట్లా అడుగుతున్నారు. దుకాణం అట్లా గరమేతో నేను చెప్తున్నా కదా. కాదా, నేను తిట్టినా అడిచినా అన్న, పూల్లోనే మాట్లాడినా కదా. అప్పటి నుంచి చెప్తున్నా. లిటిల్ ఫ్లవర్ స్కూల్ అంటే కాలేజ్ అంటే దాని నెట్ పోయిందా? నాకు ఫోన్ కూడా కలుస్తలేదు. మళ్ళీ ఆయన షైన్ బండ్ అన్నాడు, వైట్ షర్ట్ అన్నాడు. ఇక్కడే ఉండనేమో కలుస్తలేదు. 10-15 నిమిషాలు క్యాన్సిల్ కొడుతున్నాడు, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తున్నాడు అదే పర్సన్. ఏమో మరి క్యాన్సిల్ అంటే ఇప్పట్లో అన్ని క్యాన్సిల్ చేసుకొని ఆర్డర్ బాగా లాంగ్ ఉంటే చేసుకుంటారు కదా. ఆర్డర్ లాంగ్ ఉంటే యాక్సెప్ట్ చేసి నువ్వు బుక్ చేసిన దానికి ఎవడో యాక్సెప్ట్ చేసిన దానికి నేనేదో నా జాబ్ పని మీద నేను ఇక్కడికి వస్తే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఏంటి? అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని సో మీరు కాదంటారు అయితే.
ఎన్ని మాటలు చెప్పాలని ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత కూడా మరీ మీరు లేదంటారంటే ఎవరన్నా ఇది దొరకబట్టాలి ఆయన. స్కూలు, షైన్ బండి, వైట్ షర్టు. ఫస్ట్ ఇందాక ఒక ఆయన పోయినాడన్న. ఫస్ట్ ఆయన అనుకున్నా, నాకు తెలిసి ఆయన కావచ్చు. మళ్ళీ మీరు అనుకొని మీ కాడికి వచ్చిన. అన్న జర చూస్తావా ఒకసారి ర్యాపిడోలో ఏమన్నా? అది నెట్ సరిగ్గా పనిచేస్తలే అన్న, అది బాగా. జర నన్ను కూడా డ్రాప్ చేయను మేడ్చల్ది. మేడ్చల్కి నేను ఎందుకు పోతానా? దగ్గర 20 నిమిషాలు అవుతుంది ఇప్పుడు. నన్ను మీరు తీసుకోండి. కాదన్నా, నాకు ఎమర్జెన్సీ ఉంది. నా ఎందుకన్నా అట్లా తిడతారు? కూల్గానే మాట్లాడినా కదన్నా. ఆయన ఏమో ఫోన్ కలుస్తలేదు ఆయనది. బుక్ చేసింది నువ్వు, యాక్సెప్ట్ చేసిన గాడి కొడుకు ఎవరో నాకు తెలియదు. అయ్యా ఎందుకన్నా అట్లా అంటారు? పాపం ఆయన కూడా కష్టపడతాడు కదా అన్న. పాపం అట్లా అనొచ్చు. అట్లా అంటే ఫోన్ చేసాను లిఫ్ట్ చేస్తలేడు, అది కదా ఆయన బాధ. లిఫ్ట్ చేయకపోతే ఎవరు తప్పవుతుంది? ఆయన తప్పే. సర్లే అన్న, పూలు ఎందుకు అట్లా గరం మీద? పూలు నేను మీతో డ్రాప్ చేయాలంటే సరే సారీ అన్న, సారీ సారీ అన్న. ఇంకో మనిషి ఆయన ఇందాక అనుకున్నా, ఆయననే ఏమంటారు. 3 weeks later. 9988 ర్యాపిడో పల్సర్ ఉంది. పల్సర్ అయితే ఇస్తావా అంకుల్? పల్సర్ అయితే ఇస్తావా? విజయన్ హాస్పిటల్ ముంగట ఉన్నా. మీరు కాదా? మీరు కాదు సార్, చెక్ చేసుకో. ఫోన్ చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. 15 నిమిషాలు అయింది. నేను రాదు అవసరానికి రమ్మంటే వస్తా. రమ్మంటే వస్తా. లేట్ అవుతుంది. మీరు కాదా? రామని చెప్పిన ఒకసారి 15 నిమిషాలు అయింది. అట్లా రాబాలు అవసరం ఉంటే వస్తా. నాకు అడుగుతుంది. మీరు కాదు అయితే? కాదని చెప్పినా కదా, తెలుగు వస్తుంది మీకు. తెలుగే మరి మీరేమో అనుకొని వచ్చినా కాదని చెప్పినావు కదా. ఎందుకు లేట్ అవుతుంది? నాకేమో ఆయనేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. క్యాన్సిల్ చేసారా ఏమన్నా? లేట్ అవుతుంది నాకు. నేనేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అంకుల్ అట్లా పక్కన లేదు, మీరే అనుకుంటా అని డౌట్. ఎట్లా అనుకుంటారు? విజయన్ హాస్పిటల్ ముంగడ పల్సర్ బండి అన్నావు. నెంబర్ కొట్టు. ఫోన్ కట్ చేస్తున్నాడు. కట్ చేస్తే అయితే క్యాన్సిల్ కొట్టినట్టున్నాడు. అయితే నాకేమో ఇంకా క్యాన్సిల్ కొట్టినట్టు చూపిస్తలేదు. అది కాదు, నేను కాదని చెప్పినా. మీరు యాప్లోనే కాదు, అనే కాదు. నేను సర్లే అంకుల్. ఇటు పోయిండో ఈ మనిషి. సరే అంకుల్. కెమెరా కార్ల కెమెరా. ఇంకో గేట్. Many months later. బ్లాక్ కలర్ యాక్టివ్ అన్నారు, మీరు కదా? గోల్డ్ చైన్ వేసుకుంటా అన్నారు, బ్లాక్ కలర్ యాక్టివ్ చెక్ చేసుకున్నా. మీరేనా? అసలు ర్యాపిడోనే లేదు బ్రో. నాకు మా అమ్మ కోసం పికప్ తీసుకోవడానికి వచ్చాను. అవునా? ర్యాపిడో కదా? మళ్ళీ ఎవరు అది? వెయిట్ అవుతున్నానా? లేట్ అవుతుంది. నేను మా అమ్మని పికప్ చేసుకోవడానికి వచ్చా బ్రో. గోల్డ్ చైన్ బ్లాక్ యాక్టివ్ ఏం కాదు. ఎవరు అది? మరి కాల్ చేసి చూడండి. కాల్ లిఫ్ట్ చేసుకోలేదు. 15 మినిట్స్ నుంచి యాక్సెప్ట్ చేస్తుంది, క్యాన్సిల్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసుకుంటూ క్యాన్సిల్ చేస్తుంది. చెక్ చేసుకున్నాను. అసలు లేదు బ్రో. నాకు లేదా? లేదు. చూడు లేదు కావాలంటే కాల్ చేయి. నీ ముందరే కలుస్తలేదు ఆయన. నేను నా నంబర్ కూడా అది కాదు. కావాలంటే కాల్ చేస్తుంటే కలుస్తలేదు. లోపలికి ఏమైనా పోయినాము? నాకు తెలియదు. మేడ్చల్ పోవాలన్నా, లేట్ అవుతున్నాం. అక్కడ ముందర ఫ్రంట్ గేట్ దగ్గర చూడండి. ఫ్రంట్ ఇదే అన్నారు 004 7/044.
ఇదేనా బండి అది మీరు కాదా మరి గోల్డ్ చైన్ బ్లాక్ క్యాట్ అన్నాడు చూడు అన్న సరే ఎంత అవుతుంది ఆడ వరకు నేను మా అమ్మని పికప్ చేసుకోవడానికి వచ్చా అన్న అర్థం అవ్వట్లేదా మీకు పికప్ చేసుకోనికి వచ్చిరా మా అమ్మ టీచర్ దేంట్లో అచ్చా అచ్చా అవునా ప్రాంక్ వీడియో వాళ్ళ కెమెరా ప్రాంక్ వీడియో చెప్పాను అన్న కెమెరా ర్యాపిడో కాదా విజయ్ కాదన్నా ర్యాపిడో కాదు నేను అది ఇటే ఇప్పించున్నా అప్పటి నుంచి అన్న 10 నిమిషాలు అయిందన్న వెయిట్ చేసి అది కాదు 20 కాదు నేను ర్యాపిడో కాదు నేను రైతు మేనేజర్ పెట్టుకున్నావు ఫోను పెట్టుకున్నావు కదన్నా మళ్ళీ ఎవరన్నా అప్పటి నుంచి క్యాన్సిల్ చేస్తున్నావు మళ్ళీ ఎప్పటి నుంచి నాకేం తెలుసు భయ్ మాట్లాడే నంబర్ ఉంటుంది A few inches later. करके यहाँ पे 2 मिनट रुका हूँ रैपिडो फिर रैपिडो नाम क्या है गौतम कुमार देखो क्या रहता देखो गौतम कुमार है इसमें मैं भी बुक नहीं किया मेरे को देखो नाम दूसरा रहता होगा गौतम कुमार हाँ गौतम कुमार हाँ वही है कहाँ है वही आ रहे मेरे 3 उत्तम भाई मजाक में कुछ टाइम हो रहा है मजाक में को मैं अभी कहाँ क्या अभी तक ऑर्डर किए थे मैं भी ऑर्डर एक्सेप्ट भी नहीं किया किसी का अभी एक को ड्रॉप करके यहाँ पे आ रहा हूँ मैं नहीं किया तो कौन है जी मेरे को टाइम हो रहा है भाई नको भाई ले लो मेरे को उधर ड्रॉप करो मेरे को मैंने छोड़ता किधर भी अजय का आया दूसरे जने का है दूसरे जने का इधर आया कट गया गौतम कुमार नाम आया था मैं एक्सेप्ट नहीं किया मैं भी ऑर्डर नहीं लिया किसी का मैं ही हूँ भैया भाई को ना मेरा ड्रॉप करा भाई ठीक है ड्रॉप करा मैं नहीं जा सकता भैया क्यों भैया रैपिडो है भाई ये सीधा आके रैपिडो बोला कि नहीं जा सकता मैं क्यों ऑर्डर करो ना भैया ना ड्रॉप करो देखो मेरे सामने ये ना को ठीक है आगे भाई भैया को लेना मेरे को यही है भैया वो भैया बात कैसे नहीं समझ गया बात भाई वही बुक करा गौतम कुमार नाम भी बोला कई को मेरे सामने ये कर रहे वही मैं देख रहा हूँ भाई को ठीक है भैया 3436 पल्सर ब्लैक कलर मेरी కాదా ఎవరన్నా నేను లేట్ అవుతున్నానా అమీర్పేట పోవాలి మళ్ళీ వినోద్ కుమార్ ఎవరు బాగా ఇప్పటికే 2-3 సార్లు క్యాన్సిల్ చేస్తారు మళ్ళా లేట్ అవుతున్నా ర్యాపిడో కాదు ర్యాపిడో కాదా ఫోన్ చేసినావు చేస్తే కలుస్తలేదు అదేమంటావు దారిలో పోయితే అందరు ర్యాపిడో అవుతారా ఏంది లొకేషన్ ఏంటో చూపిస్తున్నాను చూపిస్తే ఇదేనా గల్లి లేట్ అయినా పోయిందేమో ఫోన్ చేసి అనుకో లేకపోతే మళ్ళీ బుక్ చేసుకో మీదేనేమో సార్ అరే ర్యాపిడో కాదంటే మళ్ళీ ర్యాపిడో అంటే ర్యాపిడోనే కదా కాదంటుంటే వినోద్ కుమార్ అరే కాదు బాబు కొట్ట కూడా సేమ్ కోటి సరిగ్గా పనిచేయదు డ్రాప్ చేయండి ఏం చేస్తాను ప్రాజెక్ట్ ప్రాజెక్టా ర్యాపిడో కాదా మీరు సరే సార్ థ్యాంక్ యూ 12 seconds later. अच्छा 3435 रैपिडो 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 आउट रैपिडो प्रोफाइल చూపిస్తలే రూపాల్ సింగ్ రూపాల్ రैपिडो रैपिडो ना नेट ये వచ్చింది మరి అలా లేట్ చేయనా మజాక్ వదిలేట
నిజంగా అన్న నేను చాలు చేయలేదు, నేను దిగి కొట్టుకుంటున్నా. నేను అదే వచ్చు. నేను ఛార్జింగ్ పెట్టినా, నీకు ఛార్జింగ్ పెట్టినా బండి ఇప్పుడు అవును నేనే ఎన్నో బుక్ చేసేది మీరు ర్యాపిడోలా ప్లీజ్ ప్లీజ్ నేను ఆన్ చేయలే, నేను ర్యాపిడో నవ్వుతావు. నవ్వుడు కాదు, నేను ఆనే చేయలే. మరి ఎట్లా నీ పేరేమే పేరు దిగిలో చేస్తా నేను ర్యాపిడో ఈరోజు ర్యాపిడో ఛార్జింగ్ పెట్టావా? వెయిట్ చేయమని చెప్పి వెయిట్ చేస్తాం. ర్యాపిడో నేను చాలా చేయలేకపోయా. నేను వరంగల్ లేట్ అవుతుంది. ఎట్లా చూపిస్తున్నది నాకు అర్థం. రూపాయలు మీరు చెప్పినా నేను చెప్పినా మీరు ఫస్ట్ మీరు చెప్పారు కానీ నేను చాలా చేయలేదు కదా. నేను రూపాయల సింగ్ ఎట్లా తెప్పించింది? నీకు ఓడి చాలా చేసిరాదు, నీకు ఎట్లా చూపిస్తున్నా మజాక్ వద్దన్నా, లేట్ అవుతుంది. మజాక్ టైం అది రైల్వే స్టేషన్ ట్రైన్ మళ్ళీ రాదు. స్విగ్గీ పెడుతున్నా, చాలీ పెట్టాలని ఎక్సెప్ట్ చేయలేదు. దినం నైట్ గా మధ్యరాత్రి వేసుకొని ఎవరు పంపిస్తున్నా ఏంటిది ఏం అర్థమైతే ఎవరు పంపిస్తున్నారు? ర్యాపిడో అన్నా ర్యాపిడో అసలు లేనే లేదు. ర్యాపిడో బుక్ చేయండి. నీ పేరు ఎట్లా ఎక్కినా? అయ్యో ఎన్నో ర్యాపిడో ర్యాపిడో క్యాప్టెన్ నువ్వు నాతో మాట్లాడుతున్నావు. లేట్ అవుతున్నా ప్లీజ్. చాలా లేట్ అవుతుంది. వరంగల్ పోవాలన్నా ప్లీజ్. నేను ఇంకా ర్యాపిడో ఇంకా నేను ఇంకా మజాక్ వద్దు తీసేసి. ర్యాపిడో ఉంది నాతో, నువ్వు రివర్స్ లో నాతోనే మజాక్ ఆడతావా? ఇదా లేట్ అవుతుంది. ర్యాపిడో నేను కొడతలే. అది ఉంది కదన్నా, స్విగ్గీఎస్ లో ర్యాపిడో కాదు అది. నేను స్విగ్గీ కొడుతున్నా అన్నా. నేను అది అబద్ధం అన్నా తీసి ప్లీజ్. లేట్ అవుతున్నా తీసేసి. అవసరమైతే అన్నా 50 ఎక్స్ట్రా ఇస్తా అన్నా ప్లీజ్. 1 ఇస్తా నేను ఎక్స్ట్రా ప్లీజ్. డ్రాప్ చేసి నేను చాలా చేయలేను అన్న ప్లీజ్. అన్న లేట్ అవుతుందన్నా. చాలా చేయలేదు. చాలా నేను ఎట్లా వచ్చిందన్నా? లేట్ అవుతుందని అర్థం చేసుకో అన్న. మీ స్లిప్ మీ పేరేనా? శిల్ప మీ పేరు? చాలా చేయలేకపోయాను. పైసలే కానీ కావాల్సింది. నేను చాలా చేయలే. నేను చలో లేట్ అవుతుందా? ఇయనా చీట్లు ఏమన్నా అవుతుందా? నాకు ఇంకా ఐడియా క్రియేట్ కాలేదు. ఇంకా క్యాన్సిల్ చేసుకుని వేరే క్యాన్సిల్ చేసుకోమంటావా? ఇంకా ఆనే చేయలేదు. ఏమన్నా థ్యాంక్ వీడియో చేస్తాం. కెమెరా మీ ఫ్రెండ్స్ వాళ్ళు అలా ఇది నచ్చారు. 3 days later. ఎప్పుడే కాదా? కాదు మరి ఇది చూపించింది ఇదే కదా పుల్లారెడ్డి. ముందు బండి నీదే కదా హీరో. ఈ రూమ్ లో అడుగుతున్నావు పో. అది లేదన్నా లేట్ అవుతుంది. లెక్చర్లు పోదా అన్నా నేను ఎంత కనపడుతున్నా? ఏసీ వర్క్ అన్నా, ఏసీ ఎంత కనపడుతున్నాం అన్నా? ర్యాపిడో వచ్చింది. ఏమో చూస్తున్నావు ఆయన. నీ పేరు? ఏం లేదు. నీ పేరు రేపు 5 అవుతున్నాడు. ఒక్కసారి అంట అన్నా లేదన్నా మాకన్నా తలకైనా కన్నా నువ్వు కొత్తగా అన్నా ఏదైనా ఏం అడుగుతున్నావు అయినా? ర్యాపిడో ఎట్లా వచ్చిందా? అన్నా 121 121 वेट चल आप रत्नदीप पे ही है ना? रत्नदीप ఏంటి బ్రో అంత మాట అన్నావు? तुम नहीं रत्नदीप एटर स्कूटी रैपिडो आप ही है ना? मनोज है आपका नाम? हाँ नहीं एटर स्कूटी आप नहीं आगे बढ़ जा रहे क्या? रत्नदीप को अपोजिट बोला ना? तेलुगु कौन बोला? तेलुगु कौन बोला? कॉल में किसका है कॉल? रैपिडो ऐसा आगे बढ़ जा रहा गाड़ी से. मैं सोचा आप ही है भैया, इसलिए सॉरी भैया सॉरी. छोड़ दो क्या कर रहा? मैं रिक्वेस्टिंग में पूछा ना.
काहे को उतना गुस्सा हो रहा है? क्या दे रहा हूँ ना? 200 भाई मेरे को ड्रॉप कराना, तीन जाएंगे भाई। बाय बाय, रुक बाय बाय। సబ్స్క్రైబ్ టు డిన్నో బ్లాగ్స్. సబ్స్క్రైబ్ టు డిన్నో బ్లాగ్స్. సబ్స్క్రైబ్ టు డిన్నో బ్లాగ్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు డిన్నో బ్లాగ్స్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.